కరోనా గుప్పిటి చిక్కి వలస బతుకు ఎంత వేదనాభరితంగా మారింది చెప్పే వేదాభరిత వాస్తవాలు రోజు వింటూనే ఉన్నాం. అలాంటి ఘటనే విశాల భారతదేశపు జాతీయ రహదారులపై మరొకటి చోటు చేసుకుంది. భాగ్యనగరి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ మధ్య దూరం 660 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవడం ఆ కుటుంబానికి అత్యవశ్యంగా మారింది. ఈ బండిని లాగుతున్న వ్యక్తి పేరు రాము. స్వస్థలం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ సమీపంలోని ఓ పల్లె. బండిపై కూర్చుని ఉన్న ఆమె అతడి భార్య ధన్వంత. ఆమె 8 నెలల గర్భిణి. ఒడిలో ఉన్నది వాళ్ల 2 ఏళ్ల పాప అనురాగిణి. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న రాము లాక్డౌన్లోనూ ఇంతకాలం బతుకుబండిని లాగాడు. ఇక సాధ్యం కాదని తెలుసుకుని నిండు గర్భిణి భార్యతో సొంతూరికి కాలిబాటనే పయనమయ్యాడు. చేతికందిన వస్తువులతో ఓ బండిని తయారుచేసి భార్యను దానిపై కూర్చోబెట్టాడు. బిడ్డను ఆమె ఒడిలో చేర్చి 100 కిలోమీటర్లు ఒంటి చేత్తో ఆ బండిని లాక్కుంటూ వెళ్లాడు. జాతీయ రహదారిపై గమ్యం దిశగా సాగాడు. ఆ కుటుంబం అవస్థను చూసి కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా మహారాష్ట్ర పోలీస్ అధికారి నితేష్ భార్గవ స్పందించారు. వారికి ఆహారం అందించారు. వాళ్లు ఊరెళ్లడానికి వాహనం ఏర్పాటు చేసి పంపడంతో కథ సుఖాంతమైంది.